హలో అండి, ఎలా ఉన్నారంతా? మీరందరు బాగున్నారని అనుకున్నా. ఫైనలీ ది మోస్ట్ అవైటెడ్ వీడియో, వీఆర్ మూవింగ్ ఫ్రమ్ మిస్సౌరీ. 48 hours ఆఫ్ ట్రావెల్ అనమాట. అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నా ఫేస్ అసలు పట్టించుకోదు, డర్టీ ఉంది, కైండ్ ఆఫ్ ట్యాండ్ అండ్ వెరీ లైక్ డ్రై, ఎవ్రీథింగ్ స్ట్రెస్డ్. బట్ మా ట్రైలర్తో మేము ఫస్ట్ స్టాప్ అనమాట టెస్లా ఛార్జింగ్ పాయింట్. ఎందుకంటే టెస్లా ఛార్జింగ్ పెడతా ఉండాలి, సేమ్ గ్యాస్ కొట్టించినట్టే, పెట్రోల్ కొట్టించినట్టే కార్కి. సో టెస్లాకి ఏంటంటే ఈ ట్రైలర్ పార్కింగ్కి ఒకటి ఉంటుంది అనమాట స్లాట్, నార్మల్ స్లాట్స్లా కాకుండా. సో ఆ స్లాట్లో మనం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ట్రైలర్ పెట్టుకొని పార్క్ చేసుకొని మంచిగా ఛార్జ్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తా ఏంటో. ఛార్జింగ్ పాయింట్స్ అనమాట. ఇది మాత్రం ట్రైలర్ ఛార్జింగ్ పాయింట్ సైడ్కి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఛార్జ్ అవుతుంది అండ్ మనకి ఇలా కనెక్టింగ్ ట్రైలర్ ఉంటుంది. జర్నీ గోస్ గ్రేట్. ఇప్పుడే రెస్ట్ రూమ్కి వెళ్ళా. సో గ్యాస్ స్టేషన్లో రెస్ట్ రూమ్స్ ఉంటాయి, అందరికీ తెలుసు, ఇండియా ఆడియన్స్కి చెప్తున్నా. సో ఇప్పుడే రెస్ట్ రూమ్కి వెళ్ళా. రెస్ట్ రూమ్ బ్యాక్ సైడ్లో మనం టెస్లా పార్కింగ్ అనమాట, అదే ఛార్జింగ్ పాయింట్. సో సారీ, గ్యాస్ స్టేషన్ బ్యాక్ సైడ్లో టెస్లా ఛార్జింగ్ పాయింట్ అనమాట. సో అది సంగతి. అండ్ హార్డ్లీ 10 to 15 minutes పడుతుంది ఛార్జ్ అవడానికి. ఛార్జ్ అయిపోయాక వీ గోనా గో బ్యాక్, స్టార్ట్ అయిపోతాం. సో మోస్ట్లీ ఈరోజు సాటర్డే ఆఫ్టర్నూన్ 4 అవుతుంది, ఆల్మోస్ట్ ఈవినింగ్. సో సండే ఈవినింగ్కి రీచ్ అవుతాం అనమాట. 24 hours ఇన్ ద కార్. సో అంటే మధ్యలో మనం బ్రేక్స్ తీసుకుంటాం కదా, పడుకోవడానికి కానీ, రెస్ట్ కానీ, లేకపోతే రెస్ట్ రూమ్స్ మ్యాండేట్ కొన్ని స్టాప్స్ ఉంటాయి కాబట్టి టైం పడుతుంది. సో యా, మీకు మళ్ళీ ఏమైందంటే మాకు కార్ లోడ్ ఉంది కదా, తీయాలన్నమాట. సో వీ ఆస్క్డ్ ఫర్ హెల్ప్. సో ఇద్దరు అమెరికన్స్ వచ్చారు. బేసిక్గా ఇండియన్స్తో కంపేర్ చేస్తే అమెరికన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటారనమాట. హైట్ కానీ, పర్సనాలిటీ కానీ, వెయిట్ కానీ, వాళ్ళకి ఇంత వెయిట్స్ అవన్నీ అలవాటు ఉంటాయి. చాలా ఈజీగా తీసి పెట్టారు, థ్యాంక్ గాడ్. లేకపోతే అంత బరువు మనం కార్ నుంచి డిస్మాండిల్ చేసి అప్పుడు ఛార్జింగ్ పెట్టారనమాట. ఆల్ దీస్ మెస్ గైస్, లైక్ సీరియస్లీ లాట్ ఆఫ్ ప్రెషర్. Guys, seriously, ఏమైందంటే టెన్షన్ ఉండిపోయి ఇప్పుడే రిమూవ్ చేస్తాం. సీరియస్లీ, ఓ మై గాడ్, దట్స్ క్రేజీ. ఫైనలీ ఓవర్ దేర్ ఇస్ ఆ కార్. వెళ్ళకపోయాం మేము. సో వీ టుక్ హెల్ప్ ఆఫ్ అమెరికన్స్, చెప్పా కదా, వాళ్ళు చాలా అసలు నిజంగా చాలా బాగా చెప్పారనమాట. అంటే ఆ కనెక్షన్ మీద ప్రెషర్ పడుతుంది, దానివల్ల మనం ఆ వెయిట్ ఎత్తలేం. అఫ్కోర్స్ ఎత్తలేం, చాలా వెయిట్ ఉండే అది. సో ఆ ప్రెషర్ పడకుండా ఉండాలంటే స్లోప్లో ఉండాలని మాకు ఐడియా వచ్చింది ఫస్ట్. సో స్లోప్లో పెట్టాం కానీ అయినా ప్రెషర్ పడుతుంది. సో మీరు ఇంకా కొంచెం స్లోప్, అంటే ఇంకా డెప్త్లో స్లోప్లో, అంటే ఇప్పుడు కర్బ్ ఉంది కదా, అంటే అర్థమైంది కదా మీకు, గార్డెన్ ఉండి అదంతా అటువైపు ఉంది కదా, అది దాని మీదకి పెడితే దాని మీద ప్రెషర్ పడుతుంది, దీని మీద తగ్గుతుంది. అంటే ఇలా స్లాంటింగ్ ఇలా అవుతుంది అని చెప్పారు. సో అప్పుడు మన కనెక్షన్ మీద ప్రెషర్ ఉండదు, ఈజీగా వచ్చేస్తుంది, మనం వెయిట్ ఎత్తకాల్సిన పని లేదని చెప్పారనమాట. అప్పుడు అనిపించింది, దీనమ్మ మనం ఫిజిక్స్ చదవం కదా, మనం ఏం చేస్తున్నామని. సో వీ డిడ్ దాట్ అండ్ అయిపోయింది. సరే అని ఈలోగా అనిల్కి ఒక ఐడియా వచ్చిందనమాట. మేము ఒక స్పేర్ టైర్ కొనుక్కున్నాం టెస్లాకి. ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి పంచర్ అయితే వెంటనే మార్చుకునేలాగా. దానిలో మన ఇండియన్ ప్రతి కార్స్లో ఉంటుందండి స్పేర్ టైర్ మార్చుకోవడానికి ఒక రెంచ్, లేకపోతే లిఫ్ట్ చేసేది, పైకి లిఫ్ట్ చేసేది ఒక సాలా ఉంటుంది. సో అది వెరీ సింపుల్గా ఈజీగా లిఫ్ట్ చేస్తుంది వెయిట్స్ని. సో అది ఉంది, మాకు అది గుర్తొచ్చింది. సరే అని చెప్పి అది యూజ్ చేస్తే ఈజీగా దీన్ని లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పి ఐడియా వచ్చి వీఆర్ డూయింగ్ దట్ అనమాట. సో దట్ ఎప్పుడన్నా దించి పెట్టాలి అన్నప్పుడు వీ కెన్ డూ దాట్. సో యా, ఒక కోట్ ఉంటుంది అనమాట, ఏంటంటే మనకే కానీ విల్ ఉంటే వీ విల్ ట్రై డిఫరెంట్ రూట్స్ అండ్ వీ విల్ మేక్ థింగ్స్ పాసిబుల్.
మనకే కానీ చెయ్యాలి అనే పట్టుదల ఉంటే మాత్రం ఎన్ని కోటి విద్యలైనా నేర్చుకొని చేయగలం అనమాట. ఎన్ని కోటి రకాలుగా ట్రై చేస్తామన్నమాట. దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. ఫస్ట్ టైం పాసిబుల్ అనిపించింది, దట్ కొంచెం పాసిబుల్ అనిపించింది, ఇప్పుడు మొత్తం పాసిబుల్ అనిపిస్తుంది. సో ఐ గెస్ హోప్ఫుల్లీ రీచ్ న్యూ జెర్సీ వెరీ సూన్ అండ్ హోప్ దిస్ బ్లాగ్ హెల్ప్స్ అ లాట్ ఆఫ్ పీపుల్. అంటే మీరు కూడా ఒకళ్ళు ట్రై చేయాలి, ఇలా అమ్మో మేము ఫ్యామిలీ బ్యాచులర్స్ కాదు, మాకు చాలా సపోర్ట్ లేదు అనుకున్న వాళ్ళు నిజంగానే ట్రై చేసేది. సరే మీకు చూపిస్తే ఎలా సెట్ చేశాను చూడండి. పెద్ద హస్ల్ సమ్ జర్నీ అనమాట. అసలు ప్రతి స్టెప్ మేము ట్రావెల్ చేసినంతసేపు వెళ్తామా లేదా అని మాకే డౌట్ ఉండే అనమాట. ఎందుకంటే టెస్లా బేసిక్గా మనకి 300 మైల్స్ వరకు మైలేజ్ ఇస్తుంది ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకుంటే. బట్ ఇంత వెయిట్ మేము దానిలో అన్నీ ఉన్నాయి, మా సోఫా, బెడ్, టీవీ అన్నీ చాలా వస్తువులు ఉన్నాయన్నమాట. అంత వెయిట్ పడేసరికి ఏమైందంటే మైలేజ్ చాలా మాత్రం పడిపోయిందనమాట. దానివల్ల ఎవ్రీ 1.5 hour 1 hourకి ఛార్జింగ్ పెట్టాల్సి వచ్చేది. ఛార్జింగ్ స్లాట్ కూడా ఏంటంటే టెస్లాకి బ్యాక్లో ఉంటుంది అనమాట. సో మనం రివర్స్ చేసి బ్యాక్కి పెట్టాలి కార్. సో ట్రైలర్ ఉండడం వల్ల కొన్ని స్లాట్స్ ట్రైలర్ కడి కొన్ని దగ్గర పెట్టారు, బట్ అన్ని దగ్గర లేదనమాట. నిజం చెప్తున్నాను, మేమైతే ఇది ఒక స్టూపిడ్ డెసిషన్, సాహసం. ఒక యూట్యూబ్ వీడియో చూసాము, మాకు ఆయన చేసాడని మేము చేద్దామని ఫిక్స్ అలా చేసాము. బట్ మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తామా అంటే చెయ్యము. బికాస్ మేము చాలా లెసన్స్ నేర్చుకున్నాము, పేషెన్స్ కానీ లేకపోతే పర్సివరెన్స్ కానీ వాట్ నాట్ ఆల్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు అనిపించచ్చు షిప్ చేయించుకోవాల్సింది కదా అని. షిప్పింగ్ అడిగాం, చాలా ఎక్స్పెన్సివ్ చెప్పారనమాట. లైక్ డ్యూలీ $3,000 అంటే 2.5 lakhs 3 lakhs వరకు చెప్పారనమాట మాకు ఐటమ్స్ మిస్సౌరీ నుంచి షిప్ చేయడానికి. ఇంకా సర్లీ ఇది ట్రై చేద్దామని అనుకున్నాం, బికాస్ చాలామంది చేస్తారు, యూఎస్లో చాలా కామన్. బట్ టెస్లాతో చేయడం అన్నది పెద్ద సాహసం అనమాట. మీరు వీడియోలో చూడండి, చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తాం, మీకు వీడియోలో చూపిస్తా. పట్టుకొని లేపాలన్నమాట. మన క్యాలెండర్లో ఇంకొక రోజు ఎర్రగా మారకూడదంటే అది మొత్తం లిటిల్ నైట్ డ్రెస్లో వచ్చా అనమాట. ముగ్గురం బాగాలేదు అసలు. to have some food, ఎందుకంటే మళ్ళీ ఫుడ్ కష్టం కదా, అంటే మాకు దాంతో డ్రైవ్ పార్క్ చేసుకొని తినడం కష్టం. సో పిక్ సమ్ ఫుడ్ ఫర్ ఆన్ ద వే యాజ్. మేము ఫుడ్ కోసం ఆగుదాము, డ్రైవ్ త్రూకి వెళ్దామన్నా ప్రాబ్లమే. ఎందుకంటే డ్రైవ్ త్రూ నేరోగా ఉంటాయి కదా, మనకి ఆగడానికి ఇబ్బంది, పార్క్ చేయడానికి ఇబ్బంది అనమాట. అన్నీ సెలెక్ట్ చేసుకొని ఫుడ్ తినడం అనేది ఇంకో పెద్ద సాహసం అనమాట. అది టైం 1 అయిపోయింది, నేను పేషెంట్ లాగా అయిపోయా. యాక్చువల్లీ ఎక్కడ ఫుడ్ లేదు. మేము మార్నింగ్ ఎప్పుడు 2 తిన్నాం అనుకుంటా, అప్పటి నుంచి ఏం తినలే. అదే మధ్యలో బిస్కెట్స్ ఒక 2 తిన్నాం అంతే, ఏం దొరకలేదు, ఏం లేదు. అంటే మెయిన్ ప్రాబ్లం దీన్ని పార్క్ చేయడం కష్టం అవుతుంది కదా. సరే అని ఒక దగ్గర పార్క్ చేయడానికి ఒక దాని దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడ ఏమైందంటే ఫుడే లేదు దగ్గరలో, 30 miles వరకు. మా దగ్గర ఏమో కార్లో ఛార్జింగ్ లేదు. ఇట్ వాజ్ అ మెస్. సో ఇప్పుడు వేరే దగ్గరికి వచ్చాం, కొంచెం దూరంగా మెక్డొనాల్డ్స్కి. సో వీ హ్యావింగ్ మెక్డొనాల్డ్స్. సో హంగ్రీ, కూల్ గైస్. ఇది నెక్స్ట్ డే అనమాట, అంటే సండే మార్నింగ్. సో మాకు వెళ్ళే దారిలో ఒహాయోలో ఫేమస్ అనమాట పంజాబీ దాబాస్. పెట్రోల్ బంక్స్లోనే మనకు ఉంటాయి. పెట్రోల్ బంక్స్లో మనకు నార్మల్గా స్టోర్స్ ఉంటాయి కదా, దానిలో ఇన్బిల్ట్ రెస్టారెంట్స్ ఉంటాయి అనమాట. ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. అబ్బా ఎంత బాగుందంటే, దీని పేరు రుచి అనుకుంటాం, నాట్ షూర్ పేరు ఏంటో. నిజంగా నా లైఫ్లో ఎప్పుడు అంత సాఫ్ట్ చపాతీస్ తినలే అనమాట. బ్యూటిఫుల్ ఉండే టేస్ట్ అసలు. గ్రేట్ ఫుడ్. చపాతీ అయితే అసలు బటర్ నాన్ లాగా, అంటే బ్రెడ్ లాగా ఉందన్నమాట. అబ్బో నేను ఎప్పుడు అంత సాఫ్ట్ చపాతీ తిన్నా. సీరియస్లీ క్రేజీ కదా. నేను చపాతీ ఎలా ఉంది? ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమవుతుంది చూడండి ప్రాక్టికల్గా. సో ఇది మా ట్రైలర్ అనమాట. మేము వెనకాతల హుక్ చేసుకుంది టెస్లాకి. సో టెస్లా ఏంటంటే ఛార్జింగ్ పెట్టడానికి బ్యాక్కి ఇలా పెట్టాలన్నమాట. సో ప్రతిసారి మేము ఏం చేయాల్సి వచ్చిందంటే, అంటే మేము ట్రావెల్ చేసిన దానిలో 70% తీయాలి పెట్టాలి, తీయాలి పెట్టాలి. అది చాలా వెయిట్ ఉంటుంది, అంటే hundreds of kgs వెయిట్ ఉంటుంది అనమాట. చాలా ఇష్యూ అయింది అసలు మాకైతే.
మా పని అదోగతే సీరియస్లీ. ప్రతిసారి గంటకి ఆల్మోస్ట్ ఎవ్రీ 1 hourకి ఛార్జ్ పెట్టాల్సి వస్తుంది కదా, ఎవ్రీ 1 hourకి ఛార్జ్ పెట్టాల్సి వస్తుంది. యాక్చువల్లీ ఇంత మాకు హెడ్డేక్ ఉండేది కాదు, బట్ ఈ వెయిట్ని టెస్లా అంత ఐ డోంట్ థింక్ ఇట్స్ బట్ ఐ గెస్ ఇట్స్ టూ అంబిషియస్ అనమాట మేము ఇది ట్రై చేయడం. బట్ ఎనీవేస్ కొంచెం స్టార్ బక్స్ తాగి దగ్గరలో రెస్ట్ రూమ్కి వెళ్ళి స్టార్ బక్స్ తాగి చిల్లాదాం అనుకుంటున్నాము. బికాజ్ ఏమంటారు, టూ మచ్ ఎండ అండ్ టూ మచ్ వేడి ఎవ్రీథింగ్. సో యా, ఈ వీడియో పెద్ద ర్యాండ్ సెషన్లా ఉంది కదా, తెగ కంప్లైంట్ చేస్తున్నా కదా, నాకు అదే అనిపిస్తుంది. బట్ నిజంగా నేను లైవ్లో ఫేస్ చేసిన ఇబ్బంది, ప్రాబ్లం మీతో చెప్పుకోవాలి అని ఏదో చిన్న ఉందన్నమాట మనసులో. బట్ ఒకటే చెప్తా, నేను అనిల్ మేము ఏ టైప్ ఆఫ్ పీపుల్ అంటే వి లవ్ అడ్వెంచర్, వి లవ్ టేకింగ్ రిస్క్స్ అనమాట లైఫ్లో. అది కెరియర్లో కానీ లేకపోతే లైఫ్లో కానీ లేకపోతే జర్నీ కానీ ఏదైనా సరే, ఈవెన్ మై బ్రదర్ ఏదైనా సరే అది ఒక అడ్రినలిన్ రష్లా ఇస్తుంది అనమాట మాకు. ఒక పజిల్లో పెట్టి సాల్వ్ చేయమంటే వి లవ్ దట్ అనమాట. బట్ చాలా ఆప్టిమిస్టిక్గా ఆలోచించే పీపుల్ మేము. అంటే ఎట్లా చెప్పాలి మీకు, ఇప్పుడు చూడండి, ఒక సంతోషమైన దుఃఖమైన దేనికన్నా ఒక ఎండ్ ఉంటుంది కదండి, అలా ఆలోచించే పీపుల్. బట్ ఇది చాలా ఫూలిష్ డెసిషన్ తీసుకున్నామేమో, అంటే మరీ ఎక్స్ట్రీమ్ హైట్స్కి వెళ్ళామేమో అనిపించింది. బికాజ్ ఇట్స్ నాట్ దాట్ సేఫ్ అనమాట ఫర్ ద జర్నీ వీ వెంట్ త్రూ. సో ఇప్పుడు మనకి ఇండికేటర్ వేసినప్పుడు రైట్ సైడ్ సిగ్నల్ లైట్ ఫ్లిక్కర్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ అవుతుంది కదా. సో రైట్ దాన్ని పని చేయట్లేదు అనమాట. ఎందుకు ఏమైందో కూడా ఐడియా లేదు, మేమేం చేయలేదు బేసిక్గా. సో అప్పుడప్పుడు హీట్ అయిపోయి బల్బ్స్ కూడా పోతాయి కదా, అలా ఏమన్నా అయి ఉంటుందని నా ఫీలింగ్. సో బట్ ఎనీవేస్ మేమైతే ఇన్సూరెన్స్ అంతా ఉంది, సో వాడు హెల్ప్ చేస్తాడంట కాల్ చేస్తే. సో నీళ్ళైతే కాల్ చేశాడు. నాకు తెలిసి లైఫ్లో నేను 60-70 years వచ్చిన ఈ ట్రిప్ మాత్రం అసలు మర్చిపోను అనుకుంటా. హోప్ ఇలాంటి ట్రిప్స్ చేయకూడదు మళ్ళీ అని కోరుకుంటున్నాను. సో యా, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ లెట్స్ సీ. వాడు వచ్చి చేస్తే టైం వేస్ట్ అవ్వకుండా స్టార్ట్ అవ్వచ్చు అని హోపింగ్. యా, ఆ పర్టికులర్ స్టేట్లో మాకు ఆల్మోస్ట్ 4 to 5 hours వేస్ట్ అయిందనమాట. అది సండే కదా, సండే ఆఫ్టర్నూన్. సో మాకు ఇన్సూరెన్స్ అనిల్ ముందే తీసుకున్నాడు, ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏవో అవుతాయని చెప్పి. వాళ్ళు వచ్చి పాపం ఫిగర్ అవుట్ చేసి చేయడానికి చాలా టైం వేస్ట్ అయిందనమాట. తీరము చూస్తే టెస్లా సాఫ్ట్వేర్ కదా, మొత్తం సాఫ్ట్వేర్తో ఉంటుంది, రన్ అవుతుంది. సో ఆ సాఫ్ట్వేర్ లోనే ఇష్యూ ఉంటుండే, అంటే ఇష్యూ కూడా కాదు, వీ నీడ్ టు పవర్ ఆఫ్ షట్ డౌన్ ద హోల్ సాఫ్ట్వేర్ అండ్ ఆన్ ఇట్ అగైన్ అంతే వర్క్ చేసింది. బట్ అమ్మో, ఇది ఆ రోజైతే మేము ఒకటే ఫిక్స్ అయ్యాము. ఏం ఫిక్స్ అయ్యామంటే ఇదేదో అయ్యేలా లేదు, లైట్స్ పని చేయకుండా వెళ్తే నైట్ టైం రిస్క్ కదండి, మన బ్లింకర్స్ ఇంపార్టెంట్ కదా లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు. సో మేబీ ఎయిర్బిఎన్బి కానీ లేకపోతే హోటల్ కానీ తీసుకొని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయించుకుందామా అన్న థాట్ కూడా వచ్చింది. బై గాడ్స్ గ్రేస్ వర్క్ అయిందనమాట, అన్ని అవర్స్ వేస్ట్ చేసినా సరే. ఇంకట్లా సండే దాని తర్వాత ట్రావెల్ స్టార్ట్ చేసి వెళ్ళామన్నమాట. వి వర్ మూవింగ్ టువర్డ్స్ ది డెస్టినేషన్. ఫోన్ కూడా తీస్తాను. హలో అండి, మధ్యలో అంతా వ్లాగ్ చేయలేదు, బట్ క్విక్ అప్డేట్. ఇట్ వాజ్ మండే మార్నింగ్ 8:30 అనమాట. అంటే ఆల్మోస్ట్ 24 hours మేము కార్లోనే ఉన్నాము. సాటర్డే మొత్తం కార్లోనే ఉన్నాం అనమాట. సో ఈరోజు మండే మార్నింగ్ 8:30 యాక్చువల్లీ. సో అది సంగతి. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం న్యూ జెర్సీకి. ఐ గెస్ ఇట్ హార్డ్లీ విల్ టేక్ 2-3 hours మేము వెళ్ళిపోతాము హోమ్ డెస్టినేషన్కి విత్ గుడ్ ఛార్జింగ్ అనమాట. సో అది సంగతి. దిస్ ఈజ్ అవర్ జర్నీ ఆఫ్ టేకింగ్ U-Haul ట్రైలర్ విత్ టెస్లా. మేము 24 hours టెస్లాలో స్పెండ్ చేయడం చాలాసార్లు చేసాం, లైక్ 2-3 times ఆల్రెడీ ముందు చేసాం అనమాట. బట్ ట్రైలర్తో అన్నది చాలా పెద్ద సాహసం. ఒక్కలమే అయితే అసలు చేయలేము, చేయలేము. ఇద్దరు కపుల్ అయితే, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ అయితే చేయలేరు. బట్ మెన్ అంటే లైక్ అబ్బాయిలు ఉండాలన్నమాట కంపల్సరీ. అంటే మీకు అనిపించచ్చు ఏంటి ఇలా మాట్లాడుతుందని, బట్ వీ నీడ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అనమాట. అండ్ ప్రాక్టికలీ కార్ పార్కింగ్ చేయడం, అంటే ఎలా పెట్టాలి ఏంటి, మళ్ళీ వెనక్కి తీసుకురావడం, అవన్నీ ఏంటంటే అబ్బాయి అయితే ఏ టైంకైనా దిగి అన్నీ చూడొచ్చు కదా. అమ్మాయిలు ఐ డోంట్ థింక్, అంటే కార్ డ్రైవింగ్ వచ్చే వాళ్ళకి అయితే ఈజీ, బట్ రాలేని వాళ్ళకి కొంచెం అర్థం కావడం కొంచెం టైం పడుతుంది అనమాట.
సో దాట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అండ్ దిస్ ప్లేస్ లుక్స్ బ్యూటిఫుల్. ఇది పెన్సిల్వేనియా అనుకుంటా. అబ్బా అన్ని మౌంటైన్స్, డెన్స్ ఫారెస్ట్, గ్రీన్ ఉంది. ఎక్కడ చూసినా సరే బ్యూటిఫుల్ ఉందన్నమాట. మీకు చూపిస్తాను. అండ్ హోప్ఫుల్లీ ఐ గెస్ లాస్ట్ సెకండ్ స్టాప్ ఇది. ఇంకొక స్టాప్ ఉంది జెర్సీలో, న్యూ జెర్సీలోనే. ఆ స్టాప్తో ఇంకా మాకు ఇనఫ్ ఛార్జింగ్తో ఇంటికి వెళ్ళిపోయి పార్క్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ పార్కింగ్ నుంచి తీయచ్చు కారు. సరే మరి అయితే నేను వెళ్తాను ఇప్పుడు. ఐ హ్యావ్ టు గెట్ డౌన్, రెస్ట్ రూమ్కి వెళ్ళాలి. సరే అయితే ఉంటాను గైస్, బాయ్. మేము మూవ్ అయిన లొకేషన్ జెర్సీ సిటీ, న్యూ జెర్సీ స్టేట్లో అనమాట. వీఆర్ 15 minutes అవే ఫ్రమ్ న్యూయార్క్ సిటీ. ఎందుకు ఏంటి అని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. అంతవరకు ఉంటాను. బాయ్ మరి.